నమస్తే. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యలో తీన్మార్ మల్లన్న కూడా ప్రెస్ మీట్ ఉండడం జరిగింది. సో ఇక్కడ మరి వీళ్ళు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ప్రెస్ మీట్లు మరి వ్యతిరేకించారు. ఇలా టైం ఇష్యూకి సంబంధించి ఏదో ఉందంటూ మాట్లాడుతున్నాం. మొదటగా దాని గురించి మాట్లాడి ఆ తర్వాత వీళ్ళ సమస్య ఏందనే విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఎందుకు అడ్డుకున్నారు? అయితే ఈరోజు మేము డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో మాకు 11,022 పోస్టులు 2024లో పడ్డవి. అందులో మాకు స్పోర్ట్స్ కోటాకి 100 పోస్టులు కేటాయించారు. అయితే ఈ పోస్టులు అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మాకు నెల రోజుల్లోపే 11,000 పోస్టులు నింపారు. కానీ స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన 100 పోస్టులు అనేది సరిగా నింపలేదు. మాకు 2% రిజర్వేషన్ అనేది సరిగా పూర్తి కాలేదు. అయితే దాని గురించే మేము ఎన్ని పోస్టులు నింపారని చూస్తే 33 పోస్టులు మాత్రమే నింపారు. ఈ పోస్టుల్లో కూడా కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం నింపలేదు. వీళ్ళు ఏమంటున్నారంటే కేవలం జాతీయ స్థాయి క్రీడాకారుల్ని మాత్రమే మీకు గ్రూప్ 3 క్యాడర్ జాబ్ కాబట్టి ఇస్తామన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో ఏం చేశారంటే జాతీయ స్థాయి క్రీడాకారులకు ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు మాత్రం ఉద్యోగాలు కేటాయించారు, కొన్ని జిల్లాల్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ విధంగా మాకు అన్ని విధాలకు కూడా అన్యాయం చేసింది ప్రభుత్వం. అయితే దీని గురించే మేము ఒక 40 రోజుల పాటు ధర్నాలు చేస్తే డిఎస్సి ఆఫీస్ ముందు మేము ప్రశ్నిస్తే డిఎస్సి ఆఫీసర్ ఈవి నరసింహారెడ్డి గారు మీకు నెల రోజులలో రీవెరిఫికేషన్ చేపిస్తాం, మీకు నవంబర్ 20లో రీవెరిఫికేషన్ చేపించి నవంబర్ 30 వరకు మీ ఉద్యోగాలు మీకు కేటాయిస్తామని చెప్పారు. అయితే మాకు నవంబర్ 30 వాళ్ళు అన్నట్టే నవంబర్ 20వ తారీఖు మాకు రీవెరిఫికేషన్ అనేది అయింది. 393 మందికి రీవెరిఫికేషన్ చేసి 100 ఉద్యోగాలు కేటాయించాలి. అయితే నవంబర్ 30 తారీఖు కేటాయిస్తున్నది జూలై 30 కూడా అయిపోయింది. 8 నెలలు 9 నెలలు అయింది. ఇప్పటికి కూడా మా ఉద్యోగాలు మాకు కేటాయించడం లేదు. ఇది కేటాయిస్తారు అని మేము మా ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరితోటి ఫోన్ చేయించినా కానీ డిఎస్సి ఆఫీసర్లు ఏమంటున్నారంటే ఇంకొక 10 రోజుల్లో చేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు నింపే ప్రయత్నం అనేది లేదు. కనీసం ఆగస్టు 15 వరకన్నా జెండా ఎగరేసుకుంటాం స్కూళ్ళలోకి వెళ్ళి. మాకు కూడా ఆల్రెడీ మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళందరూ రెండోసారి జెండా ఎగరేస్తానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా మాది జెన్యూన్గా తొందరగా 100 పోస్టులు ఫిల్ చేస్తే బాగుంటుంది. అందుకోసం మీరు మా కోసం పోరాడండి అన్న. మా కోసం కనీసం బీసీల కోసం 50% పోరాడుతారు, మా కోసం కూడా 50% పోరాడండి. నిరుద్యోగుల కోసం మీకోసమే కదా మీరు నిలబడ్డది. అయితే ఇప్పటికైనా మేల్కొని మా డిఎస్సి శాట్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే డిఎస్సి వాళ్ళ తప్పు జరిగిందని శాట్ వాళ్ళ తప్పు జరిగిందని డిఎస్సి వాళ్ళు ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నారే కానీ మా ఉద్యోగాలు మాత్రం పూర్తిగా ఫిల్ చేయట్లేరు. తొందరగా ఫిల్ చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం ఛానల్ తరఫున. తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ ఎందుకు అడ్డుకున్నారు? అయితే మేము తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ని అడ్డుకోవాలని రాలేదు. అయితే వాళ్ళ టైమింగ్ ఏంటంటే ఈరోజు 11 నుంచి 12 దాకా, మా టైమింగ్ ఏంటంటే 12 నుంచి 1 దాకా. అయినా కానీ వాళ్ళు లేటుగా వచ్చి మా టైమింగ్లో వాళ్ళు ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరిగింది. మాకు అడుగున అన్యాయాలే జరుగుతున్నాయి. ఏ చిన్న ప్రెస్ మీట్ అయినా కూడా ఇట్లానే ప్రెస్ మీట్ అన్న టైంకి పెడతారంటే పెట్టలేదు. ఎలాగో మాకు మా పట్టభద్రుల తరఫున ఎమ్మెల్సీ గెలిచారు, ఈయనన్నా మాకు ఇన్ని రోజులు న్యాయం చేయలేదు. కనీసం ఇప్పుడన్నా మా తరఫున పోరాడతాడేమో అనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు ప్లకార్డులు ముందరికి తీసుకుని వెళ్ళాం. కానీ దాన్ని దాడిగా చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మాకు దాడి చేసే ఆలోచన అసలే లేదు. మేము ఎంతసేపున్నా బతిమలాడుకునే విధానంలోనే వెళ్తున్నాం. మేము అక్కడ ఎట్లాంటి భౌతికంగా కానీ ఎలాంటి దాడికి మేము పాల్పడలేదు. ఆలోచన గిట్ట మాకు లేదు. మాది భూపాలపల్లి అన్న. అదే మా ఉద్యోగాలు మాకు కావాలన్న. 2% స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు కావాలి. డిఎస్సి అప్లికేషన్లో ఇచ్చినటువంటి 1 to 90 ఆర్డర్ ప్రకారం మాకు ఉద్యోగాలు, జియో నెంబర్ 74 ప్రకారం మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఫామ్ 1, ఫామ్ 2 అనడం అది కరెక్ట్ కాదు. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4ను పరిగణలోకి తీసుకోవాలి. అది ఖచ్చితంగా చేయాలి. అలా చేయకుండా ఏదేదో చెప్పి కాలయాపన చేస్తే 100 కుటుంబాల మీద ఒక్కొక్క కుటుంబానికి ఒక 10 మంది ఆధారపడ్డ ఎంత సఫర్ అవుతారు. అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుకుంటూ కోచింగ్లకు వెళ్ళి లక్షలు వెచ్చించి అప్పులు చేసి మేము చదువుకొని లాస్ట్కి ఉద్యోగాలు నోటికాడికి వచ్చిన బుక్కను ఆపినట్టు అవుతుంది మా పరిస్థితి. డిఎస్సి ఆఫీస్కి పోతే శాట్ కార్డు ఉన్నది మీ ఫైల్ అంటారు, శాట్ కార్డుకి పోతే డిఎస్సి ఆఫీస్లో ఉన్నది ఫైల్ అంటారు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటారు. మా కార్డు లేదంటే మా కార్డు లేదని. మేము అటు ఇటు తిరగలేక వస్తున్నాం. ఒక్కొక్కరము 200-300 కిలోమీటర్ల దూరం నుండి వస్తూ మా పిల్లల్ని పట్టుకొని కూడా వస్తున్నాం. మా బాధను అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. తొందరగా మా యొక్క బాధను అర్థం చేసుకోవాలి. మాతో చదివి డిఎస్సి రాసినటువంటి మా మిత్రులు గత 10 నెలల నుండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మా 100 కుటుంబాలను కూడా మీరు ఆనందంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం.